పవన్ కళ్యాణ్ అన్నది ఏంటంటే బలవంతుడికే భరించే శక్తి ఉంటుంది, బలహీనుడికి భరించే శక్తి లేదు. ట్రోలింగ్, ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ట్రోలింగ్. ఇప్పుడు నేను ఈ మాట దీనికి ట్రోలింగ్ చేస్తారు. అది పబ్లిక్. నన్ను ఎవరన్నా అంటే మీరు ఎవరు రియాక్ట్ కాకండి అని కళ్యాణ్ బాబు చెప్పి ఆల్రెడీ 3 నెలలు అయింది. ప్రతి ఇష్యూకి కళ్యాణ్ బాబు చెప్తాడా? ఇదన్నా కళ్యాణ్ బాబు పని? కళ్యాణ్ బాబుని విమర్శించిన ప్రతి వాళ్ళకి వచ్చి దయచేసి ఎవరు ఏమనకండి అని చెప్తాడా కళ్యాణ్ బాబు? ఆల్రెడీ చెప్పాడు. కావాలంటే పాత యూట్యూబ్లో ఉండే వీడియోస్ చూసుకోండి. జనసేన పార్టీలో అతను మాట్లాడిన మాటలు ఎవరు రియాక్ట్ కాకండి, భరించండి అని ఈ మాట అందా అతనే. ఆ సందర్భంగా ఎవడు ఏది చూడ్డు, ఎవరికి ఏది తెలియదు, ఎవరికి ఏ అండర్స్టాండింగ్ లేదు. కానీ టీవీలో కూర్చొని నోటుకొచ్చుంటూ మాట్లాడేసేటువంటి పెద్దలు, ఎస్పెషల్ అవుట్ సైడర్స్, ఇండస్ట్రీకి సంబంధించిన కాదు. మీకు ఎవరి మీదన్నా ఇష్యూ ఉంటే సాక్ష్యాధారాలు సహా పోలీస్ స్టేషన్లో పెట్టండి, దరిద్రం వదిలిపోతుంది ఎవరికైనా సరే. అంతేగాని మా దగ్గర ఉన్నాయి మేము పెడతాం, ఏంటిది గేమ్ అయిదేమన్నా? గో అండ్ డూ ఇట్. పెట్టేసి ఒకేసారి యదప్పలు ఎవరు చేసి అందరూ చేంజ్ చేయండి. ఇక్కడ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా అవసరం లేదు. ప్లీజ్, ఇది చెప్పవచ్చుగా. నేను ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాను. వర్క్ ఎన్విరాన్మెంట్ ఆడపిల్లలకి ఎస్పెషల్లీ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎంత కంఫర్ట్ ఇవ్వగలుగుతాం ఆలోచిస్తాం. అలాగే వాళ్ళ పేస్ ఎలా ఉందో ఆలోచిస్తాం. మధ్యలో ఈ కోఆర్డినేటర్ వ్యవస్థ లేకుండా ఎలా చేయగలుగుతాం? ఎందుకంటే అది ఈజీగా జరిగేది కాదు, కొంచెం టైం పడుతుంది. అది లేకుండా ఆ అమ్మాయిలకి వాళ్ళకి ఎలా ఇవ్వాలో, ఏ రేట్లు ఫిక్స్ చేయాలి, వాళ్ళకి ఎంతెంత పేమెంట్లు ఇవ్వాలి అన్నీ ఆలోచిస్తాం. సో ఈ సందర్భంగా నిన్న మా తమ్ముడు మళ్ళీ చెప్పాడు అందరికీ, ఎవరు రియాక్ట్ కావద్దు, ఎవరు మాట్లాడద్దు. 100% ఇది నెమ్మదిగా ఏమైందంటే ఈ ఉద్యమం ఎవరైతే మీరు చేశారో పర్సనల్ గెయిన్స్కి వెళ్ళిపోయి పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకు కూడా తెలియట్లేదు. దే బికమ్ విక్టిమ్స్, స్కేప్ గోట్స్ అవుతారు వాళ్ళు. ఈ చెత్త ఈ వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. తప్పు చేసిన వాళ్ళని పక్కన పెట్టి తప్పు చేయని వ్యక్తిని, మిమ్మల్ని మంచిగా చెప్పిన వ్యక్తిని మీరు స్కేప్ గోట్ చేసి అంత నీచంగా మాట్లాడతారా? మొన్న ఒక ఛానల్లో ఒక ఆయన సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. దాని గురించి మొన్న పబ్లిక్ మీటింగ్లో మేడం ఒకళ్ళు మాట్లాడరే, నోటుకొచ్చేట్టు మాట్లాడారు మా సినిమా అమ్మాయిల్ని. మా సినిమా అమ్మాయిలు దే హ్యావ్ సర్టన్ వాల్యూ, సర్టన్ క్యారెక్టర్స్. మా సినిమా వాళ్ళు తుఫాన్లు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మేమున్నామని నిలబడిన సందర్భాలు కొల్లదు. ఒక్కసారి కావాలంటే హిస్టరీ చూసుకోండి, అది చెప్పాల్సి అవుతుంది. అంతేకాదు పర్సనల్ లెవెల్లో ఈ అమ్మాయిలందరూ కానీ వీళ్ళందరూ మా ఆర్టిస్ట్ అందరూ ఎంతెంత చేస్తే మేము రాసుకొని ప్రతిసారి మీడియాకి వచ్చి చెప్పాం. మాకు అవసరం లేదు, మేము ఎంత పని చేయాలి అంత పని చేస్తాం, ఎవరెవరికి ఎంత హెల్ప్ చేయాలి అంత హెల్ప్ చేస్తాం. ప్రతిదానికి బిల్డప్లు ఇచ్చుకోవాల్సిన అవసరం మా ఇండస్ట్రీలో ఎవరికి లేదు. దయచేసి ఇండస్ట్రీని ఎవరు బ్లేమ్ చేయొద్దు. ఇక్కడతో ఈ పని ఆఫ్ చేసేయండి. మీడియా కూడా ఫర్దర్గా దీని మీద మళ్ళీ డిస్కషన్లు పెట్టి మళ్ళీ దీన్ని ఒక ఇష్యూ చేయకండి. మీడియాలో ఇంకా చాలా వార్తలు ఇంకా చాలా విషయాలు పబ్లిక్కి దొరకట్లా. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇంకా ఎవరికి తెలియట్లా, ఎక్సెప్ట్ ఈ ఇష్యూ తప్ప. ఓకే అండి, నెక్స్ట్ ఒకసారి చూడండి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడలేదమ్మా, ఐఎమ్ టాకింగ్ అబౌట్, నేను ఎవరిని టార్గెట్ చేయడానికి రాలా. ఓకే, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. మా గురించి మేము మాట్లాడదు ఒకటి. ఇట్ ఈస్ రిక్వెస్ట్ ఐఎమ్ టెల్లింగ్. అమ్మా ప్లీజ్ మా ట్రై సైలెంట్ ఉండండి, సైలెంట్ ఉండండి ప్లీజ్. జస్ట్ బీ సైలెంట్, జస్ట్ వెయిట్. మీ అందరి నుంచి మాట్లాడి ఇప్పుడు వచ్చావు, మీ అందరి నుంచి మాట్లాడు. ఓకే, ఇక్కడ నా పర్సనల్గా చెప్పుకుంటూ వచ్చాను. సైలెంట్గా ఉన్నాం కదా. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.